కృష్ణా పుష్కరాల్లో పాలు పంచుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే యాత్రికులకు రాజధాని ఘాట్లు స్వాగతం పలుకుతున్నాయి. రాజధాని ప్రాంతాన్ని తిలకించాలని వచ్చే యాత్రికుల కోసం ప్రభుత్వం ఈసారి మరిన్ని ఏర్పాట్లు చేసింది. అచ్చంగా రాజధాని కేంద్ర ప్రాంతంలో ఉన్న రాయిపూడి, తాళ్లాయిపాలెం ఘాట్లను సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసింది. గోదావరి పుష్కరాలకు రాజమహేంద్రవరానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో కృష్ణా పుష్కరాల వేళ విజయవాడకు అంతే. ఈసారి విజయవాడతో పాటు నవ్యాంధ్ర రాజధాని ప్రాంతానికి అంతే ప్రాముఖ్యత పెరిగింది. రాజధానికి అమరావతి పేరు పెట్టడంతో ఈసారి గుంటూరు పరిధిలోని ఘాట్లను సుందరంగా తీర్చిదిద్దారు. విజయవాడ, అమరావతి వచ్చే పుష్కర యాత్రికులు రాజధాని ప్రాంతాన్ని సందర్శిస్తారని భావిస్తున్నారు. అక్కడకు వచ్చిన యాత్రికులే కాకుండా నేరుగా రాజధాని ప్రాంతంలోనే పుష్కర స్నానం చేసేందుకు వీలుగా ఈసారి ప్రభుత్వం కొత్తగా ఘాట్లను నిర్మించింది. రాయపూడిలోని పాత ఘాట్ను ఈసారి అభివృద్ధి చేయగా తాళ్లాయిపాలెంలో నూతనంగా భారీ ఘాట్ను నిర్మించారు. కృష్ణానది వంపు తిరిగిన తాళ్లాయిపాలెంలో దాదాపు 1/2 కిలోమీటరు దూరం అర్ధచంద్రాకారంలో నిర్మించిన ఘాట్ చూపరుల్ని ఆకట్టుకుంటోంది. వెలగపూడి తాత్కాలిక సచివాలయానికి 4 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఘాట్ను నిర్మించారు. రాజధానిని దృష్టిలో ఉంచుకుని 4.5 కోట్లతో భారీగా ఈ స్నానఘట్టాన్ని నిర్మించారు. మిగిలిన ఘాట్లతో పోల్చితే ఈ ఘాట్ నిర్మాణం ముందుగా పూర్తయింది. ఇప్పటికే ఘాట్ను పూర్తిస్థాయిలో సిద్ధం చేశారు. ఘాట్ను ఆనుకునే ఖాళీ స్థలం ఎక్కువగా ఉన్నందున ఇక్కడే పుష్కర నగర్ను ఏర్పాటు చేస్తున్నారు. సివిల్ వర్క్స్ కాంట్రాక్ట్ ఇది ఘాట్ కన్స్ట్రక్షన్ వరకే మా రోల్. సో ఈ కన్స్ట్రక్షన్ అనేది టోటల్ 4.2 crores. 4.2 crores మేము కంప్లీట్ చేసాము. సో ఈ డెకరేటివ్ వర్క్స్ అనేది ఇది అడిషనల్ వర్క్. మాకు మేముగా ఇలా ఉంటే బాగుంటుంది అనేసి వచ్చిన వాళ్ళందరూ కూడా ఘాట్ చాలా బాగుంది అనేసి అంటున్నారు. కాబట్టి ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బెటర్ లుక్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ డెకరేషన్ బొమ్మలు గీయించడం అనేది చేస్తా ఉన్నాము. తాళ్లాయిపాలెంలో శైవక్షేత్రం పేరుతో ప్రసిద్ధ ఆశ్రమం ఉంది. ఇక్కడకు సాధారణ రోజుల్లోనూ భక్తులు వస్తుంటారు. పుష్కరాల వేళ భారీగా వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఈ ఘాట్ను ఏ కేటగిరీగా గుర్తించింది. శైవక్షేత్రానికి పలువురు వీఐపీలు వచ్చే అవకాశం ఉంది. ప్రతిరోజు 50,000 మందికి పైగానే వస్తారని అంచనా వేస్తున్నారు. శైవక్షేత్రంలో ప్రత్యేక హోమాలు నిర్వహిస్తున్నారు. వచ్చిన భక్తులందరికీ అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మనం అమ్మకు మన సారే అనే కార్యక్రమాన్ని మొదటి రోజు తీసుకున్నాం. ఈ గుంటూరు జిల్లాలో ఉన్న 58 మండలాల్లో ఉన్న 1124 గ్రామాల నుంచి పసుపు, కుంకుమ, చలిమిడి, పళ్ళు, పూలు, గాజులు, చీర, రవిక తీసుకుని ముత్తైదువులు వస్తారు. ఇక్కడ ప్రతిష్ఠితమైన రాజరాజదేవికి సమర్పిస్తారు. పుష్కరాల అనంతరము ఇవన్నీ కూడా ఆ మండలాల్లో ఉన్న 1124 గ్రామాలకు చేరతాయి. అక్కడ ఉన్న గ్రామ దేవతకి అభిషేకం చేసి ఈ చీరను అలంకరణ చేసి పొంగల్ నివేదన చేసే బృహత్తమైన కార్యక్రమాన్ని శ్రీ శైవక్షేత్రం తన భుజస్కంధాల మీద తీసుకుంది. రాజధాని కేంద్ర ప్రాంతంలో ఈ ఘాట్ ఉండడంతో కేవలం పుష్కరాలు మాత్రమే కాకుండా భవిష్యత్తులో పర్యాటకంగాను ఉపయోగించుకునే విధంగా నదీ ముఖాన్ని అభివృద్ధి చేశారు. ఘాట్ను పోలీసు శాఖ తమ ఆధీనంలోకి తీసుకుంది. వీఐపీలు వచ్చే అవకాశం ఉండడంతో భద్రతాపరంగా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.